నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎంతసేపైనా నా కోసం నిరీక్షిస్తామని తెలుసు సంజ. హాదీమాతోనేనా నా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేయించావు నన్ను? కాదు, కరెక్ట్గానే చెబుతున్నాను. కాదనుకుంటే అసలు వచ్చేదానవే కాదు, కావాలని వచ్చావు కాబట్టి ఎంతసేపైనా ఉంటామంటున్నాను. సరే కానీ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని నా ఫ్రెండ్ గీతాతో కబురు పంపావు. ఏంటి కార్తీక్ అంత ఇంపార్టెంట్ విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనే రమ్మన్నాను. గీతతో కబురు చేశాను. కానీ సరే అయితే ఏంటి కార్తీక్ ఆ విషయం? కలలో ఊహించినది అడగరానిది అడుగుతున్నానని ఆశ్చర్యపోకు. అవునా? ఏమో నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వేదో మంచి లవ్ మూడ్లో కనిపిస్తున్నావు. కొంపదీసి ఇందులో అర్థం కావడానికి ఏముంది సంజ? నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం నీతో చెప్పి నీ ఉద్దేశం తెలుసుకుందామనే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. నీ ఫ్రెండ్తో గీతతో చెప్పి ఫోన్ చేశాను. ఐ లవ్ యూ సంజ, ఐ లవ్ యూ. కార్తీక్, ఏ ఆశ్చర్యంగా ఉందా? చూడు సంజ, నాకు కావాల్సింది ఏదైనా డైరెక్ట్గా అనడం నాకు అలవాటు. నీ అభిప్రాయం తెలుసుకోకుండా ఐ లవ్ యూ చెప్పినందుకు ఐఎమ్ సారీ. బాధగా ఉంటే నన్ను క్షమించు. బాధ కాదు కార్తీక్, నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు కార్తీక్. ఏ నా నిర్ణయం నీకు తప్పుగా ఉందా? లేక ఇంత సడన్గా అడిగానేనా? చూడు కార్తీక్, నేనేమిటో నా స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా నువ్వు నన్ను మనసారా ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ కార్తీక్. చూడు సంజ, నీ గురించి నాకు అంతా తెలుసు. మీ గీత ద్వారా నీ స్థితిగతులు, నీ కుటుంబ విషయాలు అన్నీ తెలుసుకున్నాను. నీ స్థితిగతులు, నీ కుటుంబ విషయాలు అన్నీ తెలుసుకున్నాను. కార్తీక్, నీ ఇష్టాన్ని కాదంటున్నానని నన్ను క్షమించు ప్లీజ్. దయచేసి ఏమనుకోవద్దు. నువ్వే నా లోకం అనుకునే నన్ను నీ నుండి నన్ను కాదని దూరం చేయకు సంజ. నీ కోసం, నీ ప్రేమ కోసం పరితపించే నన్ను నా ప్రేమను సారీ అనే 2 అక్షరాలతో సమాధి చేయకు సంజ. చూడు, నా అభిప్రాయం తెలుసుకోకుండా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే నిజంగా నువ్వు గ్రేట్. చూడు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమవుతుంది కార్తీక్. సంజ, ఏంటి కార్తీక్ సంధ్య అంటున్నావు? సంధ్యనే మాట్లాడుతున్నాను. నన్ను, నా ప్రేమను అపార్థం చేసుకుంటున్నావు సంజ. చూడు, అసలు ప్రేమ అనే 2 అక్షరాలకి అర్థమేంటో నీకు తెలుసా? పొరపాటు పడుతున్నావు సంజ. ఇదే అర్థవంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, 6 నెలలుగా నా గుండెలో దాచుకున్న నిర్ణయం. ఇన్నాళ్ళు నాలో దాచుకున్న ఈ మౌనాన్ని నీతో చెప్పి నీ ప్రేమను పొందాలనే నేను ఇక్కడ రమ్మన్నానే తప్ప ప్రేమ పేరుతో నిన్ను మోసం చేయాలని కాదు. నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని పతనం చేయాలని అంతకన్నా కాదు. చూడు కార్తీక్, నాలో లేనిపోని ఆశలు కల్పించి నా మనసు మార్చాలని అస్సలు చూడొద్దు. వియ్యానికైనా కయ్యానికైనా సమవుర్జి కావాలి. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని నా మనసును మలినం చేయకు. ఎందుకని?
చూడు కార్తీక్, ఆకాశంలో ఉన్న ఇంద్రధనుసు చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దాన్ని అందుకోవాలనుకోవడం మన పిచ్చితనం అవుతుంది. అది చాలా అసాధ్యం. లేనిపోయినవి ఏవేవో ఊహించుకుంటూ నీ మనసు పాడు చేసుకోక సంజ. చూడు కార్తీక్, కురవని మేఘానికి మెరుపులెక్కువ. అలాగే మన ప్రేమ ఫలించదు అని తెలుసు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే అది నీ వెర్రితనం. ఏప్రిల్ నెలలో వాన వచ్చిందని ఎండాకాలం కాస్త వర్షాకాలం అవుతుందా? చూడు సంజ, నీకేం భయపడకాకు, ఏం భయపడకాకు. మన ప్రళయం మన కలయిక ఇలా కలకాలం నిలిచిపోవాలి. చూడు కార్తీక్, నీ స్వచ్ఛమైన ప్రేమ అనురాగాలు చూస్తుంటే నాకు కూడా నిన్ను ప్రేమించాలని ఉంది కార్తీక్. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఎలాగో కాలేజీ లేదు, ఏదైనా సినిమాకి వెళ్దామా? ఏంటి కార్తీక్ నువ్వు మాట్లాడేది? కాలేజ్ లేదా? లేదు. దేనికి? మన కాలేజీలో చదువుకునే కాంచన అనే అమ్మాయి రాత్రి ఆత్మహత్య చేసుకుందంట. అయ్యో, చాలా మంచి అమ్మాయి. ఎందుకని ఆత్మహత్య చేసుకుంది? కాంచన ఎవరినో ప్రేమించిందట. వాళ్ళ పెళ్లికి పెద్దలు ఒప్పుకోని దాని వల్ల ఆత్మహత్య చేసుకుందంట. తల్లిదండ్రులు ఒప్పుకోనంత మాత్రాన, వేరే సంబంధం చూసినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలని ఎక్కడా లేదే. అసలు ఈ పెద్దవాళ్ళకు బుద్ధి లేదు. పెళ్లి కుదిర్చే ముందు పిల్లల మనసు అడిగి తెలుసుకోవడం, వాళ్ళ మనసు అడిగి తెలుసుకోవడం అదేమీ లేదు. మర్చిపోయాను. మార్నింగ్ షో టైం అవుతుంది, సినిమాకి వెళ్దామా? నేను రాను బాబు. మరి ఇక్కడే ఉందామా? ఏంటి? చూడు అందరూ ఎలా చూస్తున్నారు. ఇక్కడ ఈ పార్కులోనా? నీకు అసలు సిగ్గు లేదు. ప్రేమికులు ఏకాంతంగా ఉండేది ఈ పార్కులోనే కదా, ఎందుకో ఆ మాత్రం తెలీదా? దానికి కొంచెం వేళ పాల మంచి చెడు అని కొన్ని ఉంటాయి తెలుసా? ప్రేమికులకంటూ వేళాపాలంటూ ఏమి ఉండదు సంజ. ఇప్పుడు నీ మనసు ఏమనుకుంటుందో తెలుసా? సరే, దగ్గరికి నీ చెవి పెట్టి విను ఏమనుకుంటుందో. ఇంకా నా ప్రియుడు కవులే తీసుకునేదా ఏమిటా అని అనుకుంటున్నావు కదా? చూడు, ఇప్పుడు ఇలా నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో చెప్పమంటావా? నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? అందమైన నీ చంద్రబింబం లాంటి చెవు చెక్కల మీద ముక్కుల వర్షం కురిపించాలనిపిస్తుంది. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ అవేమి పప్పులు గుడతలు ఇక్కడ. ఆశ లేదు, దోశ లేదు, అప్పడం కూడా అంతకన్నా లేదు. అసంతం సొంతం చేసుకోమని నా మనసు ఆరాట పెడుతుంది. చిన్నది తాజా సోకున్నది, చురుకు చురుకు చిన్నడు కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది, పూల పక్కల్లో సై సై అంటూ సభాపతి సందు చూడల్లో తడుకు చిన్నది తాజా సోకున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా
వరాలందుకుని తలుకు తలుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు